నెక్స్ట్ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలు ప్రత్యేకమైన అభిరంజకాన్ని ఉపయోగిస్తే తప్ప సూక్ష్మదర్శినిలో కనిపించవు. కణాలలో జరిగే క్రియాశీల చర్యల ఆధారంగా మైటోకాండ్రియాల సంఖ్య కణకణానికి మారుతూ ఉంటుంది. వాటి ఆకారం, పరిమాణంలో చాలా వైవిధ్యత కనిపిస్తుంది. ఇవి 0.2 నుండి 1.0 న్యూఎంల వ్యాసము, 1.0 నుండి 4.1 న్యూఎంల పొడవు గల చిన్న గొట్టాలుగా లేదా స్తూపాలుగా కనిపిస్తాయి. ప్రతి మైటోకాండ్రియా చుట్టూ 2 పొరలు ఉంటాయి. అంతర పొర మైటోకాండ్రియా లోపలికి అవకాశికాలను 2 స్పష్టమైన ద్రావణీయ ప్రదేశాలుగా విభజిస్తుంది. అది వెలుపలి గది, లోపలి గది. లోపలి గదిని మాత్రిక అని అంటారు. బాహ్య పొర అవిచ్ఛిన్నంగా ఈ కణానికి హద్దుగా ఉంటుంది. లోపలి పొర మాత్రికకు అసంఖ్యాక ముడతల్ని ఏర్పరుస్తుంది. వీటిని క్రిస్టే అంటారు. క్రిస్టేల వల్ల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. ఈ 2 పొరల్లో ఉండే విశిష్ట ఎంజైమ్లు మైటోకాండ్రియాల్లో జరిగే ప్రత్యేకమైన విధులకు సంబంధించి ఉంటాయి. మైటోకాండ్రియా వాయు సహిత శ్వాసక్రియ జరిగే ప్రదేశాలు. ఈ చర్యలో ఏటీపీ రూపంలో కణశక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మైటోకాండ్రియాలను మనం కణశక్త్యాగారాలు అంటాము. మాత్రికలో ఒక వృత్తాకార డిఎన్ఏ అణువు, కొన్ని ఆర్ఎన్ఏలు ఉంటాయి. 7S రకం రైబోజోమ్లు, ప్రోటీన్ల సంశ్లేషణకు కావాల్సిన అంశాలు ఉంటాయి. మైటోకాండ్రియాలు విచ్ఛిన్న పద్ధతి ద్వారా విభజన చెందుతాయి. మనం ఇక్కడ మైటోకాండ్రియా పిక్చర్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో పార్ట్స్ మనం ఒకసారి గమనిద్దాం. వెలుపలి పొర, లోపలి పొర, మాత్రిక, లోపలి పొరల మధ్య ఉండే ఖాళీ ప్రదేశము, క్రిస్టే, ఇవన్నీ కూడా మైటోకాండ్రియా నిలువు కోటలో మనకి దాని యొక్క భాగాలు అనేది అర్థమవుతాయి.